లక్ష్మీస్ ఎన్టీఆర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు ఎన్నో సెన్సేషనల్ సినిమాలు డైరెక్ట్ చేశాడు. కానీ ఇది సెన్సేషనల్ సినిమాల లిస్టులో నెంబర్ 1 అని చెప్పాలి. కారణాలు అందరికీ తెలిసినవే. ఏవి నిజాలు ఏవి అబద్ధాలు అనేవి ఎవరికి అర్థం కానంతగా ఎన్టీఆర్ జీవితంలోని చివరి దశ గురించి ప్రచారం జరిగింది. చివరికి జనాల్లో చాలా మంది నిజాలని అబద్ధాలని, అబద్ధాలని నిజాలని నమ్మే స్థాయికి అది వెళ్లిపోయింది. సరిగ్గా ఈ పాయింట్ ని వర్మ టచ్ చేసేందుకు పూనుకున్నాడు. ఒక ట్రైలర్ విషయానికి వస్తే నమ్మితేనే కదా ద్రోహం చేసేది. అడవిరాముడు సినిమాలో ఒక డైలాగ్ అంటూ ఒక స్లైడ్ 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తరువాత రోజులవి అనే మరో స్లైడ్ మొదలు పెట్టారు. ఒకటి ఎన్టీఆర్ నమ్మకం, రెండో స్లైడ్ సినిమాకు తీసుకున్న టైం లైన్. మొదటి షాట్ లోనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఎన్టీఆర్ కు దూరంగా వెళ్లడాన్ని సింబాలిక్ గా చూపించాడు. ఎన్టీఆర్ ఒక్కరే హాల్ మధ్యలో అలా నిలబడి ఉంటారు. ఆయన అలా ఒంటరి అయిన సమయంలో లక్ష్మీ పార్వతి ఎంట్రీ. ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర రాసేందుకు ఆమె ఎన్టీఆర్ వద్దకు వస్తారు. ఇక ఆయన ఒక్కరే ఉండడం, లక్ష్మీ పార్వతి బయోగ్రఫీ రాస్తుండడంతో ఆయన ఇంట్లోనే ఉంటుంది. దీంతో గుసగుసలు మొదలవుతాయి. పార్టీ మీటింగ్ లో ఈవిడ పేరు లక్ష్మీ పార్వతి, మా జీవిత చరిత్ర రాస్తుంది అంటూ ఆవిడను పార్టీ నాయకులకు పరిచయం చేస్తారు ఎన్టీఆర్. అక్కడ చంద్రబాబు కూడా ఉంటారు. నెక్స్ట్ షాట్ లోనే టీడీపీలో సంచలనం సృష్టిస్తున్న ఓ స్త్రీ పార్టీలో ఆడపెత్తనమని తాటికాయంత అక్షరాలతో ఈనాడు మెయిన్ పేజీలో ఆర్టికల్స్ మొదలవుతాయి. ముందు షాట్ కు ఈ షాట్ కు లింక్ సూపర్ గా కుదిరింది కదా. దీనికి స్పందించిన ఎన్టీఆర్ ఒక ప్రెస్ మీట్ లో ఈ విమర్శలకు గుసగుసలకు సమాధానమిస్తారు. శారీరక సుఖం కోసమో ఇంకేదో వ్యక్తిగత ప్రోద్బలం కోసమో కాదు అన్నట్టుగా విస్పష్టంగా ప్రకటన చేస్తారు. నెక్స్ట్ బాబుగారి వాయిస్ లో దానికి గాని కొడుకు పుట్టారంటే మీ ఫ్యామిలీ ఫినిష్ అని ఎన్టీఆర్ ఫ్యామిలీని అప్రమత్తం చేసి సున్నితంగా హెచ్చరిస్తారు. దీంతో కుటుంబ సభ్యులు లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చంద్రబాబుకు మద్దతుగా నిలవడంతో మీరు నా పిల్లలై ఉండి కూడా వాడితో చేరారా, సిగ్గు లేకుండా, చిచి అంటూ తన పిల్లలపై ఆగ్రహం ప్రదర్శిస్తారు ఎన్టీఆర్. మరో సందర్భంలో లక్ష్మీ పార్వతిపై కోపంగా చేయి చేసుకున్నట్టుగా చూపిస్తారు. ఇంకో సీన్ లో బహిరంగ సభలో లక్ష్మీ పార్వతిని తన అర్ధంగిగా చేసుకుంటారు ఎన్టీఆర్. దీంతో వైస్రాయ్ ఎపిసోడ్ కు బీజం పడుతుంది. వైస్రాయ్ ముందు ఎన్టీఆర్ నిరసన, వ్యతిరేక వర్గం వారు ఎన్టీఆర్ పై చెప్పులు వేయడం అంతా ఉంది. ఆ తర్వాత ఫైనల్ షాట్, నా జీవితం మొత్తంలో నేను చేసిన ఒకే ఒక తప్పు చంద్రబాబును నమ్మడం, వాడిని నమ్మడం అంటూ కన్నీటితో బాధపడతారు ఎన్టీఆర్. అందరూ అనుకున్నట్టే వర్మ అంతా చూపించాడు. దాదాపు ఈ ట్రైలర్ లోనే స్టోరీ అంతా ఉంది. సినిమాలో కాస్త డీటెయిల్ గా చూపిస్తాడేమో. ఓవరాల్ గా ట్రైలర్ అంటే పక్కాగా ట్రైలర్, ఏం దాచలేదు వర్మ. ఇది సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు నెటిజన్లు. మరి చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని మీరు కూడా భావిస్తే ఎస్ అని, లేదంటే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.